హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గోలీ 2634. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శారీ టజల్స్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఉన్నాయి కదా. ఈ డిజైన్ వచ్చేసి మనకి మగ్గం వర్క్ లాగా ఉంటుంది. టజల్స్ డిజైన్ చాలా బాగుంటుంది. ఈ టజల్స్ ఎలా వేసుకోవాలి ఏంటి అని చెప్పేసి 6 to 7 minutesలో కంప్లీట్గా చూపిస్తాను. చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఎవరైనా 400 to 500 ఛార్జ్ చేశాను. ఈ శారీకి నేనైతే 400 నుంచి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేశాను. చూడండి, డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఈ డిజైన్ ఆల్రెడీ నేను షేర్ చేశాను, కానీ చాలామంది చూడాలంటున్నారు, మళ్ళీ పెట్టమని అడుగుతున్నారు. అందుకని చెప్పి ఇంకొక శారీకి సేమ్ డిజైన్ వేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది. సిల్క్ థ్రెడ్స్ వచ్చేసి నేను 120 లైన్స్ అయితే తీసుకున్నా. 120 లైన్స్ చుట్టుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్స్ ఎండింగ్లో కొంచెం అంటే 1/2 ఇంచ్ అనుకోండి, 1/2 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ అంతా పట్టుకొని సూదిలో దారం ఎక్కించేసుకొని ఇట్లా కొనాకి కొంచెం ఎండింగ్లో ఇట్లా ముడైతే వేస్తున్నాను. చూడండి, గట్టిగా థ్రెడ్స్ అనేది ఊడిపోకుండా గట్టిగా ఉండేటట్టు ఇట్లా ముడేసుకొని ఈ సిల్క్ థ్రెడ్స్కి ఇట్లా ముడేసిన తర్వాత ఇందులో నుంచి కొన్ని థ్రెడ్స్ అయితే కట్ చేస్తున్నాను. కింది థ్రెడ్స్ అట్లనే ఉంటాయి, ఓన్లీ పైన ఉన్న కొన్ని థ్రెడ్స్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా కొన్ని కట్ చేసుకుంటే ఏంటంటే మనకు లావుగా ఉంటాయి కదా థ్రెడ్స్, అవనేది కొంచెం సన్నగా అయిపోతాయి. క్లియర్గా చెప్తున్నాను చూడండి. చాలామంది సిల్క్ థ్రెడ్స్ ఎట్లా తీసుకుంటున్నారో చూపించట్లేదు అని అంటున్నారు, అందుకని ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఇట్లా కట్ చేసుకున్నాం కదా, ఈ థ్రెడ్స్కి మనం కుందన్స్ అతికించే గ్లూ ఉంటుంది కదా, గమ్, అదనేది అప్లై చేసి ఒక 5-10 minutes పక్కన పెట్టేస్తే ఏంటంటే ఇది స్టిక్ లాగా మారిపోతుంది అనమాట. గట్టిగా ఉంటాయి అనమాట సిల్క్ థ్రెడ్స్. లేదనుకోండి నీడిల్కి ఎక్కించి థ్రెడ్స్ తీయాలంటే చాలా టైం పడుతుంది. ఇట్లా అనుకోండి, ఇట్లా గమ్ అప్లై చేసి మనం పక్కన పెడితే ఒక 10 minutesలో అది ఆరిపోయి స్టిక్ లాగా గట్టిగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ డిజైన్ వేసుకోవడానికి చాలా ఈజీగా యూజ్ అవుతుంది అనమాట. ఇట్లా స్టిక్కర్ లాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇట్లా నేను సిల్క్ థ్రెడ్స్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది కదా, 2 థ్రెడ్స్ని అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ డిజైన్కి ఫస్ట్ అయితే ఈ మెటీరియల్ యూజ్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తున్నాను. రింగ్ బీడ్స్ చూడండి, ఇక్కడ సిల్క్ థ్రెడ్స్ అయితే ఇట్లా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పెద్ద సూట్ తోటి హోల్ అయితే పెట్టేస్తున్నాను. పళ్ళుకి ఆల్రెడీ టజల్స్ వేయడం స్టార్ట్ చేసినాను కదా, పళ్ళు అయితే ఉల్టా సైడ్ పెట్టుకొని ఇట్లా హోల్స్ అయితే చేసుకోవాలి. హోల్స్ వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. కాస్ట్లీ శారీస్ ఉంటాయి కదా, పట్టు శారీస్, అందుకని చూసుకుంటూ వేస్తాను నేను మాత్రం హోల్స్. ఇక్కడ గ్యాప్ వచ్చేసి 3 fingers గ్యాప్ తీసుకున్నాను. మీరు ఎక్కువ కావాలంటే 1/2 ఇంచ్, 1 ఇంచ్, 2 inches గ్యాప్ ఎక్కువ కావాలన్నా పెట్టుకోవచ్చు, తక్కువ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ సిల్క్ థ్రెడ్స్ ఆ హోల్ నుంచి తీసిన తర్వాత ఈ బీడ్ చూసిరా, ఈ బీడ్ అనేది ఇట్లా తీసుకోవాలి, కింది నుంచి తీసుకోవాలి. మనము పళ్ళు అనేది ఉల్టా సైడ్ పెట్టుకొని వేస్తాం కదా, ఆ బీడ్ అనేది ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోతుంది, అంటే పళ్ళు సీదా సైడ్కి బీడ్ అయితే వెళ్ళిపోతుంది. తర్వాత జరీ థ్రెడ్ వచ్చేసి 4 వరుసలు సూదికి ఎక్కించుకొని ఇట్లా 2 సార్లు ఇట్లా కింది నుంచి మీద వరకు ఇట్లా తీసుకొని 3 అయితే వేసేసుకోవాలి. ఇట్లా వేసుకొని శారీకి మొత్తం ఈ బీడ్స్ మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ శారీని ఇంకా కొంచెం గ్రాండ్ డిజైన్ లాగా మనం అయితే రెడీ చేసేసేయాలి. ఇప్పుడు పళ్ళు అనేది ఉల్టా సైడ్ ఉంది కదా, మనం సీదా సైడ్ చేసేసుకోవాలి. చూడండి, సీదా సైడ్ ఈ రింగ్ బీడ్స్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఉల్టా సైడ్ ముడి అయితే వచ్చేస్తుంది. సీదా సైడ్ రింగ్స్, ఇంకోటి జరీ థ్రెడ్ అనేది క్లియర్గా నీట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ముడి కనిపించకుండా జరీ థ్రెడ్ ఉంటుంది, రింగ్ బీడ్ వచ్చేసి ముందుకు వస్తుంది. పళ్ళు అనేది ఉల్టా సైడ్ పెట్టుకొని ఈ డిజైన్ వేయడం వల్ల ఇప్పుడు ఇంకా కొంచెం గ్రాండ్ చేయాలంటే పళ్ళు మాత్రం సీదా సైడ్ పెట్టుకొని డిజైన్ అయితే వేయాలి. ఓన్లీ రింగ్ బీడ్స్ వేసినా కూడా డిజైన్ అయితే చాలా బాగుంది కదా. ఇంకా కొంచెం గ్రాండ్ చేయాలంటే ఈ శారీకి అయితే చాలామంది టజల్స్ కూడా ఎన్ని వేయాలి ఈ శారీకి అనేసి అడుగుతున్నారు. అది మీ ఇష్టం అండి. మీరు ఎక్కువ టజల్స్ కనిపించాలి అనుకుంటే చాలా దగ్గర పెట్టుకోవచ్చు. మనకి ఎక్కువ హెవీ బరువు వద్దు, మనకి తక్కువ ఉండాలి, తొందరగా అయిపోవాలి టజల్స్ వేయడం అనుకుంటే మీరు గ్యాప్ కూడా పెంచుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ డిజైన్ ఇంకా కొంచెం గ్రాండ్ చేయాలంటే ఆల్రెడీ బీడ్స్ పెట్టేసి ఉన్నాయి కదా, రౌండ్ బీడ్స్, వీటికి మనం పోల్ ఇంకా చిన్న రౌండ్ బీడ్ తీసుకొని ఇంకా కొంచెం గ్రాండ్ అయితే చేయాలి. చూడండి, ఇక్కడ చూపిస్తాను మెటీరియల్. ఇదిగోండి, చిన్న పోల్స్, తర్వాత గోల్డ్ బీడ్స్, చిన్న 0 size అనుకుంటా ఇవి. ఇదిగోండి, ఇట్లా ఇవి తీసుకొని వీటితోటి గ్రాండ్గా చేస్తాను ఈ డిజైన్ని. సూదిలోకి వచ్చేసి ఇక్కడ పళ్ళు కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఆరెంజ్ ఇష్యూ ఉంది ఇక్కడ, అందుకని చెప్పి లైట్ ఆరెంజ్ లాగా తీసుకున్నాను. పళ్ళు కలర్ కాటన్ థ్రెడ్ తీసుకోవాలి, జరీ థ్రెడ్ అస్సలు తీసుకోవద్దు ఈ చిన్న పాల్స్ కుట్టేటప్పుడు. ఎందుకంటే మనం లేయర్స్ అనేది తక్కువ పెట్టుకుంటాం కదా, జరీ థ్రెడ్ అనేది ఊడిపోతుంది. సిల్క్ థ్రెడ్ లాగా ఉంటుంది, గట్టి ఉండదు జరీ థ్రెడ్, అందుకని కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ పళ్ళుకి కింది నుంచి ఒక నాట్ వేసుకోవాలి. బీడ్ దగ్గర
వేసుకోవాలి. చూడండి ఇట్లా కింది నుంచి సూది దారం తీసేసుకొని బీడ్ దగ్గరలో నుంచి ఫస్ట్ చిన్న వైట్ పాల్ ఒకటి, గోల్డ్ పాల్ ఒకటి ఇట్లా ఇగోండి ఇట్లా తీసుకొని ఆ పాల్ అనేది ఇట్లా తీసుకున్న తర్వాత రివర్స్ ఇగోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు తీసుకోవాలి. సూది దారం చేయితోటి ఒక చేయితోటి పట్టుకొని ఇంకో చేయితోటి ఇట్లా తీసుకోవాలి. అంటే కరెక్ట్ చెప్పాలంటే ఈ రౌండ్ బీడ్ ఉంది కదా, ఈ రౌండ్ బీడ్ చుట్టూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇగోండి ఇట్లా కొంచెం క్రాస్ తీసుకుంటూ వెళ్ళిపోతే మనకి డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. నేను ఇక్కడ తీసుకోవడమే క్రాస్ తీసుకుంటున్నాను. చూడండి ఇట్లా తీసుకున్న తర్వాత మధ్యలో ఈ రౌండ్ బీడ్కి మనకి కిందికి పడిపోయినట్టు అవుతుంది కదా, అట్లా పడిపోకుండా ఉండాలంటే హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ నుంచి ఒక నాట్ అయితే వేసి పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ వైట్ బీడ్ ఒకటి, గోల్డ్ బీడ్ ఒకటి ఇట్లా తీసుకోవాలి. ఇట్లా ఈ బీడ్ చుట్టుముట్టు కుట్టేసుకుంటే చాలు, చాలా గ్రాండ్గా వచ్చేస్తుంది ఈ డిజైన్ అనేది. మినిమం ఒక 10-12 అట్లా పడవచ్చు అనమాట. మీరు ఎంత దగ్గర పెట్టాలంటే ఇంకా పడతాయి, కానీ నేను ఇంకా ఈ డిజైన్కి ఇంత చాలు అనిపించింది. మరీ దగ్గర పెడితే కూడా మరీ అంత మంచిగా అనిపించదు, క్లమ్జీ అయిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం లైట్ గ్యాప్ తీసుకొని ఈ రౌండ్ చుట్టుకుంటూ వచ్చేసాను. చుట్టిన తర్వాత కూడా 3 ఎలా వేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇవ్వండి ఇట్లా రౌండ్గా కొంచెం గ్యాప్ తీసుకుంటే ఏంటంటే మగ్గం వర్క్ వేస్తారు కదా అట్లా అనిపిస్తుంది అనమాట. టజల్ కూడా వేసుకున్న తర్వాత ఇట్లా వెనకాల నుంచి కనిపించకుండా ముడి అనేది నీట్గా వేసేసుకోవాలి 2 or 3 టైమ్స్. ఇవ్వండి ఇట్లా వేసుకొని కట్టర్ తీసుకొని నీట్గా కటింగ్ అయితే వేసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు టజల్కి వచ్చేసి ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటాయి ఖచ్చితంగా, అవనేది నీట్గా కట్ చేసుకోవాలి. నేను మాత్రం టజల్స్ డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక చీరకు మొత్తం ఒకటేసారి కటింగ్ అయితే చేస్తాను. ఇదిగోండి కటింగ్ చేసిన తర్వాత టజల్ అనేది చాలా నీట్గా వచ్చేసింది. మనం ఈ టజల్స్ వేసేటప్పుడు బ్యాక్ సైడ్ పెట్టి వేస్తాం కదా, ఆటోమేటిక్గా థ్రెడ్స్ అనేది ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటాయి. మొత్తం డిజైన్ కంప్లీట్ అయిపోయినాక చూసి కటింగ్ అయితే చేస్తాను. మీరు కూడా అలాగే చేసుకోండి. డిజైన్ మొత్తం వేసిన తర్వాత చూడండి డిజైన్ అయితే ఇలా ఉంది, చాలా బాగా అనిపించింది. కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీగా అనిపించింది అని చెప్పారు. ఈ శారీ డిజైన్ వేసిన తర్వాత మీ ఇష్టం ఏదైనా వేయండి అని చెప్పారు. అయితే నేను అయితే ఈ డిజైన్ సెలెక్షన్ చేసి వేశాను. వాళ్ళు ఓన్లీ కాస్ట్ చెప్పారు 400 నుంచి 500 వరకు వేయమని చెప్పి నేనైతే ఈ డిజైన్ అయితే వేసిచ్చాను. అయితే ఇంతకీ ఆల్రెడీ ఈ వీడియో డిజైన్ సేమ్ అయితే నేను పెట్టాను. ఇందులో ఎంతమంది ఈ డిజైన్ ఆల్రెడీ చూసిరో కామెంట్ అయితే చేయండి. చూడని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా. ఇంతకీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ డిజైన్ మీకు నచ్చిందా, నచ్చలేదా, బాగుందా, ఇంకా కొంచెం వేరే డిజైన్స్ ఏమైనా పెట్టాలా అనేది కూడా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ చాలా మందికి ఈ వీడియో షేర్ అయ్యేటట్టు చేస్తుంది. ఇంకోటి నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా తెప్పిస్తుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.